వైద్య విజ్ఞానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజోల్లో మనం చూసాం. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈరోజు మాట్లాడారు. ఆయన జనసేన ఎమ్మెల్యే. 350 డెలివరీస్ జరిగాయి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి. ఈ సంవత్సరం 64 మాత్రమే జరిగాయి. ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్ ఉండట్లేదు, డాక్టర్ ఉంటే ఎక్విప్మెంట్ ఉండట్లేదు. ఆర్థోపెడిక్కి సంబంధించి ఆర్థోపెడిషన్ ఉన్నారు, ఎక్విప్మెంట్ లేదు. 25 లక్షల రూపాయలు పరికరాలు పెట్టుకొని ఇస్తేనే ఆపరేషన్స్ చేయగలుగుతామని ఆర్థోపెడిషన్ అంటున్నారు. ఇప్పుడు అధికారులు అడుగుతూ ఉన్నారు కావాలని. రెండవది, గైనిక్ డాక్టర్ ఉన్నారు, గైనిక్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంది, గైనకాలజిస్టులు అందుబాటులో లేరు. ఇట్లా 350 జరగాల్సిన చోట 64 జరుగుతున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యే అనలా. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేనే ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఏంటి పరిస్థితి అంటే, పరిపాలన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిపాలన కొంత గాడి తప్పుతోందా? అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పరిపాలన కావచ్చు. సీనియర్ నాయకుడిగా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తానండి. ఈసారి వచ్చినప్పటి నుంచి ఈయన వాస్తవ పరిస్థితుల్ని కప్పిపుచ్చి, వాస్తవ పరిస్థితులు మనకేమీ అంత సానుకూలంగా లేవు, అటువంటి పరిస్థితుల్ని కప్పిపుచ్చి వీళ్ళు సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించపోగా రాష్ట్రంలోని భూముల్ని వివిధ కంపెనీలకి క్విడ్ ప్రోక్రోలుగా అప్పచెప్పి అస్తమాను ఆ దృష్టిలో అంటే పరిపాలనను వదిలేసి కంపెనీలు స్థాపించడం, లేకపోతే P4 మేము చేస్తున్నామని చెప్పడం తప్పితే దాంట్లో ఎవరు బాగుపడడం లేదు, చేసింది లేదు. ఈ రకమైన ప్రచారాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఈ యొక్క పరిపాలన విధానాన్ని మర్చిపోయారు. ఎందుకంటే పరిపాలన అన్నది సరిగ్గా ఉండాలండి. పరిపాలన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేవారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఈయనకన్నా ఆయన బాగా చేశాడరా అన్నది మనకి వినపడుతున్న మాట. ఇప్పుడు సపోజ్ లిక్కర్ చూడండి, లిక్కర్ ఆయన ఏమమ్మాడు, ఏం చేశాడు, ఆయన చీప్ లిక్కర్లు, రకరకాల బ్రాండ్ లిక్కర్లు అమ్మేశాడు. ప్రజలు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, అస్సలు స్వాగతించలేదు. తప్పనిసరి పరిస్థితులు కాబట్టి కరోనా టైంలో కానించి ఆయన ఏమిస్తే గవర్నమెంట్ ఏమిస్తే అది చేశాడు. కానీ ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఇక్కడ తీసుకొచ్చారు, పెట్టారు. సడన్ గా ఒక 3 రోజుల క్రితం ఈ లిక్కర్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ బ్రాండ్స్ అసలు ఇండెంట్లు, కంపెనీలకు పెట్టే ఇండెంట్లు తగ్గిపోయినాయి, ఉత్పత్తి ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఇండెంట్లు, కంపెనీలకు పెట్టే ఇండెంట్లు తగ్గిపోగా ఇక్కడ వచ్చే డబ్బులు ఎక్కువ వస్తా ఉన్నాయి. ఏం జరిగింది అంటే అది ఖచ్చితంగా బ్రాండ్లు కల్తీ అయినాయి అన్నది ఖచ్చితంగా మనం ఈజీగా మనం 19 బ్రాండ్లు విస్కీలో కూడా కల్తీ జరుగుతున్నది అన్నది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి ఎంత వస్తుంది, ప్రైవేట్ ఎవరైతే టెండర్లు పిలుచుకున్నారో పాడుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది, ఈ రెండు టాలీ అవ్వాలి. 1.1. రెండోది 17 నెలల్లో దాదాపు 18 నుంచి 19 నెలలుగా వస్తుంది ఏపీ గవర్నమెంట్ మొన్న గెలిచి. ఎక్సైజ్ శాఖకి అర్థం కాలేదా? దట్టు గత ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ కేసు సిట్టు టేకప్ చేస్తా ఉంది, ఆ సిట్టు గమనించలేదా? ఇదంతా ప్రశ్నార్థకంగా ఉన్న ప్రశ్నలు. ఇప్పుడు అంటే సిట్టుకి సంబంధం ఉంది అంటే నేను చెప్తున్నది, సిట్టుకి ఏమి సంబంధం ఉండదు. పాత కేసుని సిట్టు పర్యవేక్షిస్తుంది కాబట్టి వాళ్ళని దీంట్లో మనం అనుకోలేము. బట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత వహించాలి. ఎందువల్లంటే సంవత్సరం 8 మాసాలు అవుతూ ఉన్నప్పుడు మీరు చెప్పినట్లుగా ఎంత అమ్ముతున్నారు, ఎంత నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇండెంట్లేమో కంపెనీలకు పెట్టట్లేదు, ఇక్కడేమో బోర్డులు సారా అమ్మకాలు పెరుగుతున్నాయి, ఈ డబ్బులన్నీ అక్కడ పోతున్నాయి.
అంటే అసలు మనం ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానీ, ఎందుకంటే మాలోటి వాళ్ళని నేను ఎందుకు అంటున్నానంటే, కొంచెం ఈ సొసైటీలో పెద్ద వ్యక్తులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా బ్రాండ్ విస్కీలు తాగుతూ ఉంటారండి. పెద్ద బ్రాండ్లు, తర్వాత స్కాచ్ విస్కీలు ఇవన్నీ తాగుతూ ఉంటారు. ఆ స్కాచ్ విస్కీలు తాగే వాళ్ళందరికీ కూడా ఈ రోజున అనుమానం వస్తుంది, మనం నిజమైన స్కాచ్ విస్కీ తాగుతున్నామా, కల్తీ స్కాచ్ విస్కీ తాగుతున్నామా అన్నది. ఎందుకంటే ఒక చిన్న దాంట్లో కల్తీ చేస్తే అది మనకి ₹3, ₹4, ₹5, ₹10 అవుతుంది. అదే పెద్ద బాటిల్లో కల్తీ చేసాం అనుకోండి, 500 నుంచి ₹1000 వరకు అది మిగిలే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది చాలా కొంచెం అసమంజసమైన ప్రక్రియ. ఈవేళ ఎయిర్పోర్ట్ లో దిగితే ఎవరినో పట్టుకున్నారన్నారు, నిన్న. కాబట్టి మొత్తం మీద ఇక్కడ కల్తీ అన్నది జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ అడ్మిట్ అయింది. మరి గవర్నమెంట్ అడ్మిట్ అయింది కాబట్టి, కల్తీ సారాకి ప్రముఖుడిని అరెస్ట్ చేసామని గవర్నమెంట్ అడ్మిట్ అయింది కాబట్టి, మరి దీని మీద ఇంకో సిట్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరగాలని అమిత్ షాకి లెటర్ రాశారు. అంటే ఒక ఎంపీ రాసిన వల్ల వాళ్ళు ఏమి చేయరు కదా, గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అంటే కోర్టు నుంచి రావాలి, అంతే, కోర్టు నుంచి రావాలి. సో కాబట్టి వీళ్ళు సిట్, కనీసం సిట్ అన్న వేసారు పాత దాని మీద, దీని మీద సిట్ వేయాలి కదా, వేస్తేనే కదా ప్రజలకు నమ్మకం వస్తుంది. పాత దాంట్లో వేసారు, కొత్త దాంట్లో కూడా వేసారు. ఒక డౌట్ హర్ష్ కుమార్ గారు ఏంటంటే, సరే ఎక్సైజ్ శాఖ కనిపెట్టిందా లేదా, చివరికి కనిపెట్టింది ఎక్సైజ్ శాఖే కదా అని టీడీపీ అంటుంది, ఓకే. కానీ 19 నెలల పాటు ఇప్పుడు మీరన్నా ఇందాక కాస్ట్లీ బ్రాండ్స్ ఇవి స్కాన్ చేసి స్టిక్కర్ తయారు చేసి గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ పైన ఉండే స్టిక్కర్ దాన్ని చేసి లక్షల బాటిల్స్, ఆ మొలకల చెరువు అనే ఒక పల్లెటూరులో ఒక షెడ్ వేసి లక్షల బాటిల్స్ తయారవుతుంటే అక్కడికి వచ్చే లోడ్లు అవి కనిపెట్టలేదా? ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి, అదొక ప్రశ్న. రెండవది, స్పిరిట్ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లోనే ఉంటుంది. ఇంత విచ్చలవిడిగా స్పిరిట్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది తయారు చేసే వాళ్ళకి? మూడో పాయింట్, ఇప్పుడు ఈ తయారు చేసే వాళ్ళ వెనకాల ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కీలకమైన వ్యక్తులు ఉన్నారు అంటున్నారు. అలా ఉండి జరిగే ఆస్కారం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రభుత్వం దీని మీద తీసుకున్న చర్యలు బట్టి ప్రభుత్వాన్ని మనం అనుమానించాల్సిన పరిస్థితులు ఉంటాయండి. ఏదో 2-3 సస్పెండ్ చేసి 2-3 వాళ్ళని బాధ్యులు చేసి ఆ చేతులు దులుపుకుంటే డెఫినెట్ గా గవర్నమెంట్ కి దీంట్లో సంబంధం ఉందనే భావించాలి. అట్లా కాకుండా ఒక సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినా, లేకపోతే ఒక సిట్ వేసినా, లేదా రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయించినా, జడ్జితో ఎంక్వైరీ చేయించినా, అది ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, చచ్చిపోతున్నారు ఆలయాల్లో స్టాంపీడ్ జరిగి చనిపోయినా కానీ పోలీస్ కేసులే ఉండట్లేదు. ఏదో జడ్జి విచారణ, న్యాయ విచారణ ఏముంది, ఏమీ లేదు. ఏదో చిన్న ఆఫీసర్లని సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. మెయిన్ ఏలూరు జిల్లాలో నిన్న కల్తీ మద్యం తాగి ఒక వ్యక్తి మరణించాడు. అట్లా దాదాపు 12 నుంచి 13 కేసులు ఉన్నాయని వైసీపీ అంటోంది. అవునండి, ఇది కరెక్ట్ గానే. ఇప్పుడు మనం లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం నడిచినప్పుడు మనం 3 నెలలు ఇదే మద్యం తాగితే ఏమైపోతామో, ప్రజలందరూ ఏమైపోతారో అని చెప్పేసి గగ్గోలు పెట్టాం. రాష్ట్రంలోని వైసీపీ తప్ప తక్కిన పక్షాలన్నీ కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, లేకపోతే తెలుగుదేశం, అందరం కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చూస్తా ఉంటుంటే స్పిరిట్ వాళ్ళకి ఎలా అయిపోయింది, వాళ్ళు కల్తీ ఎలా చేయగలుగుతున్నారు, ఇంత కల్తీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం 18 నెలల నుంచి ఏం చేస్తుంది, ఎన్ని ప్రశ్నలే. ఈ ప్రశ్న అన్ని కూడా ఎటువైపుకి చూపెడతాయంటే కూటమి ప్రభుత్వమే దోషి కింద చూపెడతాయి అన్ని వేళ్ళు. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం ఆ దోషి అన్న భావం నుంచి బయటపడాలంటే సరైన ఎంక్వైరీ వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడే ఒక సిట్ కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ వేయించుకున్నప్పుడే దీనికి కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు లడ్డూలకి సిట్ వేసారండి, కల్తీ జరిగిన లడ్డూలు, కల్తీ ఏ లడ్డూలు జరిగినాయో తెలీదు, దానికి సిట్ వేసి కొండను తవ్వి ఎలకని పట్టినట్టు అయ్యింది ఇప్పుడు పుష్కరాల్లో. కాబట్టి
ఈ సిట్టులు ఇవి కూడా సిబిఐ బెటర్. సిబిఐ వేస్తేనే దానికి సిబిఐని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు మేనేజ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి, లాస్ట్ గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ. కాబట్టి ఏం చేస్తామండి, ప్రజలు ఏమీ చేయలేము, అలా చూడడం తప్పితే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.